మృత్యు సొరంగం బతుకు దుర్భరం. ఎస్ఎల్బీసీ కార్మికుల జీవితాలు దినదిన గండం. తుప్పుబట్టిన రేకుల షెడ్డులో 150 మంది జీవనం. ఒక్కో గదిలో 10 మంది, 3 తంతెల రేకుల బెడ్లు. 8 గంటల పనికి 450 రూపాయలే కూలి. చదువుకోకపోతే ఇటువంటి వస్తాయి. ఒక్క గదిలోనట, ఒక్క తుప్పుబట్టిన రేకుల షెడ్లోనట 150 మంది కార్మికులు జీవిస్తారట. పాపం వల్ల బతుకులు ఇక వర్ణనాతీతంగా ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం కదా, అట్లా కార్మికులు కొందరు వస్తారు బీహార్ నుండి, ఉత్తరప్రదేశ్ నుండి, ఒరిస్సా నుండి, కలకత్తా నుండి. మనోళ్ళేమో ఇక్కడి నుంచి వెళ్ళి దుబాయ్కి పోతారు. తెలంగాణ నుండి దుబాయ్కి పోయిన కార్మికుల బతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో సేమ్ ఇతర రాష్ట్రాల నుండి మన దగ్గరికి వచ్చేవో లేకపోతే ఇంకో రాష్ట్రానికి పోయే కార్మికుల బతుకులు కూడా ఇంతే దుర్భరంగా ఉంటాయి. అక్షరాస్యత పెరిగితే ఏమన్నా మాకు కార్మికుల చట్టాలు ఉన్నాయి, ఈ కార్మిక చట్టాల ప్రకారం మాకు ఇది రావాలి అది రావాలి అని మాట్లాడే అవకాశం ఉండు. చదువుకోరు, పూర్తిగా చదువుకోకపోవడం వల్ల ఇంత దుర్భరమైన జీవితాలు జీవిస్తారు. అసలు పశువుల కంటే హీనంగా ఉంటాయి కార్మికుల జీవితాలు. పశువుల కంటే హీనంగా. వాళ్ళను మనుషులుగా కూడా గుర్తించరు. వీళ్ళతోటి పని చేయించుకునే కాంట్రాక్టర్లు కనీసం వాళ్ళని మనుషులుగా కూడా గుర్తించరు. ఎందుకంటే వీళ్ళ అజ్ఞానము, వీళ్ళు విద్య లేనితనం, వీళ్ళ అజ్ఞానమే వాళ్ళకు పెట్టుబడి. గొడ్డు సాకిరి చేపిస్తారు, తిండి కనీసం కరెక్ట్గా తింటాలా లేదా చూడరు. గొప్ప గొప్ప ప్రాజెక్టులు కట్టడంలో వీళ్ళ పనితనం ఉండదు, వీళ్ళ శ్రమ ఉండదు, వీళ్ళ చెమట చుక్కలు ఉండవు, ఎన్ని ఉంటాయి. వాళ్ళ ఆరోగ్యం ఏందో, వాళ్ళ తిండి ఏందో, వాళ్ళు ఎలాంటి గదిలో పడుకుంటాలో కూడా ఈ ప్రభుత్వాలు కానీ కనీసం కాంట్రాక్టర్లు కానీ కనీసం పట్టించుకోరు. వాళ్ళకు పని అయిపోవాలి సత్తా సత్యంలో ఉంటున్నారు.